जय सद्गुरु ब्रह्म महाराज को जय। श्री आचार्य श्री दोगूరు రమణారి సద్గురు స్వాముల వారికి జై। అంతే జై। అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక ప్రబోధను అనాది నుంచి ఈనాటి వరకు ఎందరో మహానుభావులు చెప్పినారు. అవన్నీ మనకు లెక్కలేని తీసుకోకుండా మన పెద్దలు చెప్పినవి ముఖ్యంగా వేదవ్యాసుడు రచించిన వేదాలు, వేదవ్యాసుడు రచించిన వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, వాటన్నిటి యొక్క సారం 5000 సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో మనకు అందించినాడు. భగవద్గీత రూపంలో మనకు అందించినాడు. భగవద్గీతలో క్షుణ్ణంగా చదివి తెలుసుకుంటే అందులో పరిపూర్ణ ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానం దాగి ఉంది. పరిపూర్ణ ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానం భగవద్గీతలోనే ఉంది. ఈ మిగతా ఈ పిల్ల గ్రంథాలన్నీ దానిని అనుభవించుకొని దాని ద్వారా జ్ఞానం పొంది రాసినట్టే, కానీ మూలం మాత్రం భగవద్గీత. అందరికీ, అన్ని వర్గాలకు, అన్ని జాతులకు, అన్ని మతాలకు, అన్ని సిద్ధాంతాలకు భగవద్గీత మూల గ్రంథం. ఈ పరమార్థంలో, ఈ ఆధ్యాత్మిక విద్యలో. తర్వాత రాముడికి చెప్పినాడని వశిష్ఠ గీత అని వశిష్ఠ మహర్షి తెలియజేసినాడు. భద్రాద్రి రామశతకం అని మన అచల సిద్ధాంతంలో సీతారామ పరశురామ నరసింహదాసు అని ఆయన మనకు ఈ భద్రాద్రి రామశతకంలో కూడా సాంఖ్య, తారక, అమరస్క, అచలం అనేటువంటి 4 సిద్ధాంతము పరిశీలన చేసినారు. అంటే ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని, అచలమని 4 రకాలుగా ఎందుకు చెప్పినారు పరమార్థాన్ని? నలుగురు 4 కోణాల్లో ఊహించినారు, నలుగురు 4 కోణాల్లో ఆలోచించినారు, నలుగురు 4 విధాలుగా దాన్ని నిర్ణయం చేసినారు. అవునా కాదా? శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్ణయం చేసినాడు, మరి వశిష్ఠ మహర్షి నిర్ణయం చేసినాడు, సాందీపుడు నిర్ణయం చేసినాడు, మరి మన ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి కూడా ఒక నిర్ణయం చేసినాడు. ఎవరెన్ని చెప్పినా ఆ సద్వత్తు, ఆ సత్య పదార్థము, ఈ బ్రహ్మ విద్య, ఈ ఆధ్యాత్మిక విద్య అతి సూక్ష్మమైనది, అత్యంత ప్రామాణికమైనది, అత్యంత విలువైనది, అత్యంత గొప్పది. ఇది బృహత్. మనిషికి ఎప్పుడైతే ఈ భూమి మీద అశాంతి ఎప్పుడు వచ్చింది మనిషికి? ఈ భూమి మీద మానవునికి అశాంతి ఎప్పుడు వచ్చింది? అశాంతి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పుట్టింది ఆధ్యాత్మికత. అంతకుముందు ఆధ్యాత్మికత అవసరమే లేదు, పుట్టింది అంతే కదా. శాంతిగా ఉన్న వారికి ఏమవసరం? దీంతో అవసరం లేదు కదా. అంటే ముందు శాంతియుతంగా ఉన్నాడు మానవుడు. ఎప్పుడు? నాది, నేను అనే భావన లేనప్పుడు, ఇది నాది, ఈ భూమి నాది అంటున్నావు, నువ్వు పోతున్నావు, ఇంకోటి వస్తున్నాడు నాది అని. ఇట్లా 100 మంది ఒక భూమి మీద నాది నాది కానీ 100 మంది పోతారు, కానీ ఆ భూమి రాలే పోలే ఆడే ఉంది. ఏమున్నాయా?
100 మంది మనుషులు మారినారు, వాళ్ళ భావాలు మారినాయి, అది మాత్రం మారలే. అది ఇంచుగాని కదలలే, అక్కడే ఉంది. దాన్నే నాదనొకడు 100 మంది వచ్చిపోయారు దాని మీద నాదని. అవునా కదా? ఈరోజు మనం ఇక్కడ ఆశ్రమం కట్టుకున్నాం, దీనికన్నా ముందు ఒకరిది, వాళ్ళకన్నా ముందు ఇంకొకరిది, వాళ్ళకన్నా ముందు ఇంకొకరిది, వాళ్ళకన్నా ముందు ఒకరిది. ఆది లేకపోతే ఎవంది కాదు, ఆది లేకపోతే ఎవంది కాదు. ప్రకృతిని నాది అని అంటున్నావంటే నీకు అశాంతి మొదలైందని అర్థం. ప్రకృతిని నాది అంటున్నావు నువ్వు. ఇంకా చూడు ఎంత మూర్ఖత్వమో, ఎంత అజ్ఞానమో. ప్రకృతి నాదని కొలతలు వేసుకొని కొట్లాడుతున్నావు. ఒక జానుడు ఎక్కువైనా తక్కువైనా కూలీలు చేసుకుంటున్నారు. అరే నీది అది, నువ్వు తీసుకెళ్తావా చెప్పు? ఒక్క పిడికడు మట్టి తీసుకుపోగలవా నువ్వు? లేదే. ఎందుకు అది నాదని కొట్లాడుతున్నావు? అవునా కదా? అటు ఆలోచన చేస్తే ఆనాడు శాంతియుతమైన జీవన విధానం ఉండింది ఎప్పుడు? నాది అనే భావన లేనప్పుడు. నాది అనే భావన లేకపోతే అందరూ కలిసికట్టుగా ఉన్నారు, గుంపులుగా ఉన్నారు, గుంపులుగా పోతున్నారు, గుంపులుగా ఆకులు అలములు పండ్లు కోసుకొచ్చుకొని తింటున్నారు, గుంపులుగా వేటాడుతున్నారు, గుంపులుగా మరి ఎన్నో జంతువులు తెచ్చుకొని కాల్చుకొని కోసుకొని తిని హ్యాపీగా నిద్రపోతున్నారు. రేపు అనే ఆలోచన లేదు, నాది అనే భావన లేదు. ఏం పుల్లయ్య? నాది అనే భావన లేదు. ఆ టైంలో నీకు పరమార్థంతో ఏమవసరం ఉంది? నీకు వాళ్ళకి కావాలంటే కదా, ఏది వాళ్ళకి భేదభావం లేదు, అభేదత్వం ఉంది వాళ్ళకు. పరమార్థం చెప్పండి, దేవుడితో పనే లేదు. ఎప్పుడైతే భేదము కలిగిందో, నీలో నాదనే మోహం కలిగిందో, అప్పుడు నీకు అశాంతి పుట్టింది. శాంతి లేదు. శాంతి లేకపోతే ఆ అశాంతిని శాంతి చేసుకోవడం కోసం పూజలు పునస్కారాలు దేవుళ్ళు ఇంతమంది పుట్టినారు. అవునా కదా? తర్వాత అది కూడా విద్యని, భగవంతుడు ఒక్కడేనని అనేక రకాలుగా పెరుగుతూ వచ్చిన మానవుని తెలివి. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు, ఏమీ లేని దాన్ని దేవుడని భావించే స్థితికి పోయినాడు మనిషి. అంటే ఎంత ఎర్రియో ఒకసారి ఆలోచించి. భగవంతుడు అంటే సర్వాంతర్యామి, సర్వస్వరూపుడు, సర్వశక్తిమయుడు, సర్వోన్నతుడు, దయామయుడు, కరుణామయుడు, సృష్టికర్త. అవునా కదా? సృష్టి స్థితి లయకర్త. మరి ఆయన లేని సృష్టి లేదు అని చెప్పుకునే స్థితి నుంచి ఇది మాయ, లేనిది ఒకటి ఉంది, ఏమీ లేని ఉత్త బట్టబయలు అజ దైవము అనేంత వరకు ఈ ఆధ్యాత్మిక ఎర్రి పిచ్చి ముదిరింది మనసులో. నిజమా కాదా? మనం సత్యం మాట్లాడుకుందాం. మనం సత్యదర్శనం అంది. ఈ ఆశ్రమం పేరే సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగాశ్రమం. కాబట్టి సత్యంగా మనం చెప్పుకోం, సత్యాన్ని పలుకుతాం. శాస్త్రాలతో ఊహలతో వాటితో మనకు అక్కర్లేదు. కాబట్టి ఆధ్యాత్మిక పిచ్చి అనేది ప్రబలింది బాగా. ధ్యానం చేయాలా, సంకల్పం చేయాలా, భక్తి చేయాలా, నవవిధ భక్తులు చేయాలా, అష్టాంగ యోగాలు చేయాలా, అనేక రకాల సాధన మార్గాలు పెట్టి వీటిల్లో మీరు ఉత్తీర్ణులు కావాలా. బాగా చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, డబ్బు వస్తుంది, ఎన్నెన్నో వస్తాయని ఆశలు పెట్టి ఆశ్రమాలలో మనుషులకి శాంతి వస్తుందని ఇలా అనేక రకాలుగా ఆశలు పెట్టి వాటిని చేసుకోమని కొన్ని మార్గాలు పెట్టి ఆ మార్గాల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ
ప్రజలు. శిక్షణ ఇచ్చి మీరు చేసుకోండి అని చెప్తున్నారు. దానికి ఎగబడి మానవుడు పోతున్నాడు. ఎందుకంటే అశాంతిలో ఉన్నాడు కాబట్టి. శాంతి కోసం అవి ఏవీ నీకు శాంతినియ్యవు. శాంతినిచ్చే ఒకే ఒక మాట చెప్తా, శ్రద్ధగా వినండి. ఒక 15 నిమిషాలు చెప్పుకున్నాము. శ్రీ శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అని ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడు? అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఒట్టిదని అనే కదా. బ్రహ్మ అంటే ఎవరు? రాముడు ఎక్కడున్నాడు? వాడు సత్యమని నీకు ఎట్ట తెలుసు? నువ్వు చూసినావా? చెప్పేది విషయం, ప్రశ్న వేసుకోవాలి కదా మనం. అంత బ్రహ్మసత్యం అది పుట్టదు గిట్టదు, అది సాగుదు బతకదు, అది నాశనం కాదు, అది ఉంది, అంతటా ఉంది. ఉత్త మాటలే తప్ప ఏం పుల్లయ్యా అన్నీ ఉత్త మాటలే తప్ప. ఇది వర్బల్ సెక్సువాలిటీ అంటారు. అంటే దీని వాచ్యార్థమే కానీ లక్ష్యార్థం లేదు. వాచ్యార్థమే, మాటలే. వేదాలు వాచ్యార్థమే, ఉపనిషత్తులు అన్ని వాచ్యార్థాలే, లక్ష్యార్థాలు కాదు. అంటే ఆ బ్రహ్మతత్వాన్ని ఉనికిని చెవి చూసిన వాడి కాడ మాట లేదు. ఇంకా రావణ మహర్షి ఉన్నాడు, ఆ బ్రహ్మతత్వాన్ని ఉనికి పుచ్చుకున్నాడు. ఆయన తానే బ్రహ్మస్వరూపం అయిపోయినాడు. ఒక మాట ఏం చెప్తాడు? ఇంకా చెప్పడానికి అవకాశం లేదట. అయితే ఆ బ్రహ్మతత్వాన్ని ఉనికి పుచ్చుకొని వాళ్ళంతా మాట్లాడుతున్నాం. మేమంతా నాతో సహా మాట్లాడుతున్నాం. కాకపోతే మనం కొంచెం పరిశీలన చేస్తున్నాం, విమర్శ చేస్తున్నాం. ప్రపంచానికి చెడ్డ కావచ్చు, మతవాదులకు చెడ్డ కావచ్చు, శాస్త్రకారులకు చెడ్డ కావచ్చు, ఈ ఆశ్రమాలు కట్టుకునే గురువులకు చెడ్డ కావచ్చు. మనకేం భయం లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. శంకర ప్రభువులు బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య ఈ మాట మీదనే మాట్లాడతాం ఈరోజు. బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అన్నాడు. బ్రహ్మ ఎవరు, జగత్ ఎవరు అంటే కనిపించేదంతా జగత్తే, పుట్టేది సచ్చేదంతా జగత్తే, పుట్టంది గిట్టంది బ్రహ్మము, అది సత్యము. ఏడున్నది? నువ్వు చూసినావా అంటే అంతటా ఉంది. నువ్వు చూసినావా అంటే కనపడదు. అది మానస గోచరము, అది అవ్యక్తము, అది అర్థమయ్యేది కాదు అంటున్నావు. అది ఏంటంటే తెలియదు. ఎవడు చూసినాడు దాన్ని? ఎవడు చూడలే. ఉంది అని తెలుసు అంతే. దాన్ని నువ్వు చూసినావా? చూడలే. చూసినావంటే అది కనపడదు. అది మానస గోచరం, అది అవ్యక్తం, అది మహత్తు, అది పరబ్రహ్మం. మూలుగుచ్చు సందు లేకుండా అంతటా ఉంది అంటే కంటికి కనపడదు. ఈ మాంసపు నేత్రాలకు కనపడదు. అదే సృష్టి చేర్చండి అంటున్నాడు. మరి బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అన్నప్పుడు సత్యమైన బ్రహ్మము మిథ్య అయిన ప్రపంచాన్ని చేస్తుందే? సత్యమైన దానికి సత్యమైందే రావాలి. అసత్యమైన జగత్తు ఎలా వస్తుంది? ఇప్పుడు ఆ మార్గంలో మనం ఆలోచన చేస్తే భేదం వస్తుంది. సత్యమైన బ్రహ్మము నుంచి సత్యమైన ప్రపంచమే రావాలి కానీ అసత్యమైన ప్రపంచం రాకూడదు. జగత్ ఎక్కడి నుంచి అంటే బ్రహ్మం నుంచి వచ్చింది. ఆ బ్రహ్మం సత్యమేమి, దాని పుట్టిన జగత్తు అసత్యమేమి, ఎట్లయితే దీని ఏమంటారంటే తల్లి జాడే పిల్లకాయను, జాడే పిల్లకాయను, తల్లియే లింగాంగమందూరు, తరువాత దాన్ని పిల్లయే స్థూలాంగమందూరు. తల్లి జాగ్రత్త, తల్లి స్వప్నము పిల్ల జాగ్రత్త, తల్లి జాడే పిల్లకాయను. ఎదిరా ఈ జనన మరణము,
నిజబోధగని నాయురాయిక మోక్ష నరకామో అని చెప్తున్నారు. అంటే ఆ నిజతత్వాన్ని తెలుసుకుంటే నీ జనం మరణాలు లేవురా అని చెప్తున్నారు కదా. మరి ఏమిటి ఆ బ్రహ్మము, ఏమిటి జగత్తు, ఏది మిథ్య, ఏది మాయ, ఏది భ్రాంతి అనేది మనం తెలుసుకోవాలి. ఏమో అర్థమైందా? శంకర ప్రభువులు వారు బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అని చెప్పినాడంటే మరి తాను మిథ్యన సత్యమా? శంకరాచార్యులు మిథ్య అయిన ప్రపంచానికి ఆయన ఎవరు చెప్పినాడు అంటే మిథ్య అయిన ప్రపంచం ఆయన చెప్పినాడా? ఈ మిథ్య అయిన ప్రపంచానికి చెప్పాల్సిన పని ఏముంది? బ్రహ్మ ఇంకా ఎవరు చెప్తున్నావు? నువ్వు ఎవరు చెప్పినావు? బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అని శంకరుడు చెప్పినాడు. జగత్తు మిథ్య అయిపోయా, నువ్వు ఎవరు చెప్తున్నావు ఈ మాట? నువ్వు ఎవరు చెప్తున్నావు? ఇప్పుడు జగత్తులో నువ్వు భాగమే కదా. నీ చేతిలో ఉన్న కమండలము మిథ్యే, నీ మెడలో రుద్రాక్షమాల మిథ్యే, నువ్వు పెట్టుకున్న పుట్టగోష్ఠి మిథ్యే, నువ్వు పెట్టుకున్న పిలక మిథ్యే, నువ్వు వేసుకున్న జంజము మిథ్యే, అవునా కదా? మొత్తము మిథ్యే. అంటే జగత్ అంతా మిథ్య అన్నప్పుడు నీవు జగత్ రూపమే కదా, ఈ దేహము జగత్ రూపమే కదా, ఇది మాయే కదా. మరి ఎవరు చెప్తున్నావు నువ్వు బ్రహ్మసత్యం జగత్ మిథ్య అని? అంటే అక్కడ సమాధానం లేదు. కాబట్టి ఆ మహానుభావుడు చెప్పింది ఇప్పుడు మనం చేసిన విచారణ కానే కాదు. ఆయన చెప్పిన రూట్ వేరు, ఆయన చెప్పిన పద్ధతి వేరు, ఆయన చెప్పిన అనుభవం వేరు. అది తెలియక మనము ఇదంతా మిథ్య, ఆ బ్రహ్మం సత్యమని మనం కూడా అజ్ఞానంలో మాట్లాడుకుంటాము. అవునా కదా? ఎందుకంటే ఆనాడు ఆయన చెప్పిన మాటను విన్నవాడు ఈనాడు లేడు. ఇన్నోడు ఏదో రాసినాడు, అది మనం సత్యం అనుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏమంటే బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అన్నప్పుడు ఏ జగత్తు మిథ్య అంటే ఏది మిథ్య? జగత్ అంటే ఏంది? అశాస్త్రమైనది జగత్తు, అశాస్త్రమైనది జగత్తు. అవునా కదా? అయినది జగత్తు. అవునా కదా? బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అన్నప్పుడు ఈ మిథ్య అయిన జగత్తు ఏదో నువ్వు ఒకసారి విశ్లేషణ చేసుకుంటే నీ సంశయం తీరిపోతుంది. అవునా కదా? దేన్ని జగత్ అన్నారు ఇక్కడ? అది ముందు క్లారిటీ తెలుసుకోవాలి. ముందు జగత్ ఏం తెలుసుకోవాలి, జగత్తు ఏందో తెలుసుకోవాలి. అర్థమైందా? జగత్ అంటే ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ కాదు జగత్తు. దానికి చెప్పిన మాట కాదు శంకరాచార్యులు. జగత్ అనగా నీలో జనించిన భావం, నీలో జనించింది. ఏం జనించింది? ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, ఈ నా మొగుడు, నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తి, నా ధనము, నా బంగారు. ఇది మిథ్య, మిథ్య. ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు. ఈ స్థలం ఉంది, ఇప్పుడు ఈ సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానం ఈ ఆశ్రమం ఉంది ఇక్కడ. దీని ముందు ఎవరిదో, దీని ముందు ఎవరిదో, దీని ముందు ఎవరిదో, తర్వాత ఎవరిదో, తర్వాత ఎవరిదో, ఎవరు వస్తారో ఎవరు పోతారో అందరూ వచ్చి పోతున్నారు, కానీ భూమి మాత్రం రాలేకపోలే. ఈ భూమి పైన వచ్చిపోయేదంతా మిథ్య, ఉండేది సత్యం, అది బ్రహ్మం.
అట్లనే అట్లంటే ఇంకా భూమి కూడా సత్యమే. సత్యమే కదా. సత్యం. అందుకే దగ్గర సత్యం అని నేను నిరూపణ చేస్తాను ఎప్పుడు. జగత్తు మిథ్య అంటున్నావే, మిథ్య ఏంటంటే నీ భావనలో కలిగింది మిథ్య తప్ప వచ్చేది పోయేది కలగజేస్తుంది. ఇది మిథ్య కాదు. ఈ జగత్తు సత్యము. మిథ్య ఏంది? నాది అని ఎప్పుడైతే అనుకున్నావో అదంతా మిథ్య. ఆ భావన కలిగిందంతా మిథ్య. నాది అనే భావన కలిగిందంతా మిథ్యే. నాది అనే భావన కలిగిందంతా మిథ్యే. అవునా కదా? మరి ఎందుకురా అట్ట కొట్టాడుతున్నావు నాయన, ఎవడు ఎత్తుకుపోవడం అని అందరూ రేపు మన మట్టిలో కలిసిపోయే వాళ్ళమే, దానికి ఎందుకు కొట్టాడుతున్నారా? ఏం అది శాశ్వతం కాదు అని పెద్దలు అంటున్నారు కదా. అప్పుడు దాని దేని నెరళ్ళు నాదని భావించిందని అన్నారు, కానీ అసలైన దాన్ని అల్లే. అసలైన దాన్ని అల్లే. నాది అని నువ్వు భావించి పట్టుకుంటుంటే దాని అన్నారు మిథ్య అని. అవునా కదా? అర్థమవుతుందా బాగా? అసలైన దాని మిథ్య అనలే. అది అనడానికి అవకాశం లేదు. ఈ భూమిని మిథ్య అని చెప్పడానికి అవకాశం లేదు పులయ్యా. భూమి సత్యం. ఆ భూమిలో ఈ నుంచి దాకా నాది నువ్వు రాళ్ళు పాతుకునేవే, అది మిథ్య. అది నీది కాదు. నాదినే మిథ్యలో ఉండవు, నాదినే భ్రాంతిలో ఉండవు. అవునా కదా? అది భ్రాంతి, నీది కాదు. ముందు వేరే వాళ్ళది, అంతకుముందు వేరే వాళ్ళది, నువ్వు పోయి నాకు నీది కాదు. నిజమా కదా? ఈ మనుషులు మారుతున్నారు కానీ అది మారలే. భూమి మారలే, మనుషులు మారుతున్నారు. ఎందరో వచ్చిపోయినారు. అందుకే అంతముగాని ఈ భువనమంతా ఒక పురాతన పాందశాల. ఈ సంధ్యల వాకిళ్ళు, నక్షత్ర కాంతులు, మరి ఈ జమీందారులు జమీషులు ఎందరో వచ్చి కొంతకాలం ఉండి చెన్నిరెచ్చటికో పరివారికి సోటివ్వన్ అంటే రాజులు ఎందరో వచ్చిపోయినారు ఈ లోకంలోకి. నాది నాదనుకునేవాడు ఎంతోమంది వాడు పోయినారు. తర్వాత అలెగ్జాండర్ 18 సార్లు దండయాత్ర చేసిన మన ఇండియా పైన. అలెగ్జాండర్ ఎన్నో రాజ్యాలు నాయని కొట్లాడినాడు. ఇప్పుడు వాడు లేడు, వాంది రాజ్యము లేదు. అది మిథ్య. దాని మిథ్య అంటారు. అంతేగాని దీని మిథ్య అన్నారు. ఇది సత్యం, ఇది బ్రహ్మం. అందుకని చెప్పిన అఖిలమంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం. అఖిలమంతా బ్రహ్మం. అఖిలం అంటే ఇక్కడ పంచభూతాలు. అఖిలమంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం. అంటే ఈ పంచభూతాలలో ఉన్నటువంటి 80 జీవరాశులు కూడా బ్రహ్మస్వరూపాలే. అయితే ఈ మానవుని మనస్సులో నాది అనే ఒక భావన కలిగిందే, అది మిథ్య, అది జగత్తు. అంటే సంకల్ప వికల్పాలు నీలో కలుగుతూ ఉన్నాయి. జగత్ అంటే జనించడము గతించడము, జనించడము గతించడము జగత్తు. నాది అనే భావన నీ కాకుండా పోతే వేరే వాళ్ళు అవుతుంది. ఈ వద్దు నీదే అమ్మినావు, వాళ్ళకి పోయింది, నీకు బాధనే. అవునా కదా? ఇప్పుడు కళ్యాణి జ్యువెలర్స్ అనే ఒక పెద్ద షాప్ ఉంది కడపలో, బంగారంగడి. అందులో రాత్రి దొంగలు పట్టి 10 కేజీలు బంగారు తీసుకుపోయినారు. నీకేమన్నా బాధనా? ఏమి నీకెందుకు బాధ లేదు? అది నీది కాదు కాబట్టి. అవునా కదా? ఆ బంగారంగట్లో దొంగలు పడి 10 కేజీలు బంగారు తీసుకుపోతే నీకు బాధ లేదు. అది నీ ఇంట్లో ఒక తులం బంగారం పోతే నువ్వు ఏడుస్తున్నావు. ఏం కారణము? ఇది నాది అనుకున్నావు కాబట్టి. ఇది భ్రాంతి, ఇది జగత్తు, ఇది మిథ్య. కానీ ఈ సృష్టి మిథ్య కాదు, ఈ సృష్టి సత్యము.
ఎనమైన జీవరాశులు సత్యము, నీవు సత్యము, నేను సత్యము, అన్ని సత్యమే కదా. ఈ సత్యమైనటువంటి ఈ బ్రహ్మమునందు లేకనే నాదనే ఒక భావన నీకు కలిగింది, నాదనే ఒక భావన నీకు కలిగింది. ఆ నాదనే భావన కలిగినప్పుడు అందులో ఇరుక్కున్నావు నువ్వు, అందుకు నీకు బాధ కలిగింది. అందుకు దాని చెప్పినట్టు బ్రహ్మ సత్యము జగత్తు మిథ్యరా, ఎందుకు జోడుస్తున్నావు నువ్వు, అది మిథ్య. నాది అనుకుంటుంది మిథ్య, నీది కాదు, అది నిజమా కాదా? కళ్యాణ్ జ్యువెల్స్ అనే షాపులో పోయిన 10 కేజీల బంగారు నీది కాదు, నీ ఇంట్లో ఉండే పోయిన తులం బంగారు నీది కాదు. నాదని భ్రమపడి ఉంటున్నాము. దాన్ని మాయ అన్నారు, దాన్ని బ్రహ్మ అన్నారు, అది మిథ్య అన్నారు. ఎప్పుడైతే నాదనే భావం నిధిలో కలిగిందో అదంతా మిథ్య, అదంతా భ్రమ. అది భ్రమ కానీ అది మిథ్య కానీ ఈ ప్రపంచము మిథ్య కాదు. అందుకే అఖిలమంతా ఈ బ్రహ్మకు బ్రహ్మం అఖిలమని మనం చెప్తున్నాను. మరి ఆ బ్రహ్మం అంటే అఖిలమంతా బ్రహ్మమే, నీవు నేనంతా బ్రహ్మమే, బ్రహ్మస్వరూపమే. అదే నీలో పుట్టింది ఒక భావన, ఏది నాది అనే, అది మిథ్య, అది మిథ్య. ఇంకా మీకు దగ్గరగా చెప్తాను ఒక మాట. ఒక రూపాయి బిల్లు ఉంది, రూపాయి చిల్లర ఉంది. ఒక రూపాయి బిల్లు ఉంది, ఒక్కొక్క చిల్లర ఉంది రూపాయి. రెండు సమానమా కదా? పావలాలు, 10 పైసలు, 10 రూపాయలు అన్నీ ఉన్నాయి. లెక్క ఒక రూపాయే. ఈడొక రూపాయి బిల్లు ఉంది, ఈ రెండు సమానమా కదా? అది ఒకటే ఉంది, ఇక్కడ అనేకం ఉన్నాయి. ఏం పోలయ్య, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ అనేకం ఉండదు. అనేకం ఉన్నప్పటికీ రూపాయే, దీని విలువ రూపాయే, దీని విలువ రూపాయే. అట్లా రూపాయిగా వచ్చిన నీవు చిల్లర అయిపోయినావు. అవన్నీ పెంచుకోవాలి. ఇప్పుడు ఆ రూపాయి నీ స్వరూపం అయితే దాన్ని చిల్లర చేసినావు నువ్వు. దాంట్లో 10 పైసలు భర్త, 10 పైసలు భార్య, 10 పైసలు ఇల్లు, 10 పైసలు పిల్లలు, 10 పైసలు సంసారము, 10 పైసలు భూములు, ఇరుగు పొరుగు బంధువులు, అంత చిల్లర అయిపోయింది నీ రూపాయి అంతా. నీ కాడ 10 పైసలే ఉంది, నా రూపాయి పోయిందని ఏడుచున్నావు నువ్వు, అవునా కదా? నాకు రూపాయి కావాలా అని ప్రయత్నం చేస్తాను, నేను మళ్ళీ రూపాయి కావాలని, అవునా కదా? రూపాయిగా ఉన్న నువ్వు చిల్లర చేసుకున్నావు అంతా. చిల్లర చేసుకొని ఒక్కొక్క 10 పైసలు ఒక్కొక్క మనిషి అయిపోయినాడు, బాగా అయిపోయినాయి అంతా. ఇంకా దాంట్లో ఎదురులాడుతున్నావు, రూపాయి ఎట్టబోయింది, నా రూపాయి నేను కావాలా అని తపన పడతా ఉండవు. దానికి గురువులు చెప్తున్నారు, అమ్మా నీ రూపాయి నువ్వు కావాలనుకుంటే నువ్వు మనసు మార్చుకో, శాంతిగా ఉండు, అమనస్కంగా ఉండు, ఈ మోహం తీసేసుకో. ఈ మోహం తీసేసుకుంటే ఈ పద్ధతి ఉంది, ఈ మార్గం ఉంది, ఈ ధ్యానం చేయి, ఈ భక్తి చేయి, ఈ పూజ చేయి, ఇట్లా అనేక రకాల పద్ధతులు చెప్తారు నీకు గురువులంతా వచ్చి. ఆ పద్ధతులు ఇరక్కపోయినావు, ఎన్ని చేసినా రూపాయి కాలేకుండా ఉంది. నీ కాడ 10 పైసలు పావులో ఉంది, అంతే ఉంది, నా రూపాయి పోయింది నడుచుండవు. ఎప్పుడు అర్థమవుతుందా? ఆ రూపాయి ఎక్కడుంది అంటే ఇన్ని రూపాయలుగా మారిపోయింది ఆ రూపాయి. అంటే భర్త గాను, భార్య గాను, పిల్లలు గాను, సంసారం గాను, భూములు గాను, పుట్టలు గాను, బంగారు గాను, ధనము గాను, బంధువులు గాను, ఇట్లా అనేక రకాల రూపాల్లో చిల్లర అయిపోయింది అంతా. చిల్లరగా ఉందిలే అంతా, అదంతా రూపాయి లెక్క కట్టుకుంటే సరిపోతుంది. నువ్వు నా రూపాయి ఇంత చిల్లర అయిందిలే
ఇదంతా నాదేలే అనుకుంటే సరిపోతుంది. రూపాయి ఉంది నీ కాడ, కాకపోతే నువ్వు నా కాడ రూపాయలు ఏడుచుండవు, అంత చిల్లర అయిపోయింది, మంచి కింద ఎత్తుకున్నారు, నా కాడ లేదే అని నా రూపాయి పొందని ఏడుచుండవు. దీన్ని ఏడుస్తుంటే దీనికోసమై దేవతల కాడిపోయినావు, గుళ్ళ కాడిపోయినావు, గోపురాల కాడిపోయినావు, ఎవరు కానీ సూర్య గురువు కాడిపోయినావు. గురువు కూడా అమ్మ నువ్వు రూపాయి నీకు ఇప్పించానులే, ఏడ్స్ కాకు, నువ్వు పోగొట్టిన రూపాయి నీకు తెచ్చిస్తా నేను, అది ఊరికి రాదమ్మా, అది ధ్యానం చెయ్యి వచ్చాది, లేకపోతే ఇది ఒక్క బుద్ధి ఉండు, ఈ వ్రతం ఉండు, ఈ మంత్రం చదువుకో, ఈ తారకం చెయ్యి, ఈ సాంఖ్య విచారణ చెయ్యి, అప్పుడు వచ్చినాయి పద్ధతులన్నీ. కానీ నువ్వు ఎక్కడ పోగొట్టుకోలే, నీ రూపాయి చిల్లర అయిపోయింది అంతే, చిల్లరగా మారింది. ఆ చిల్లర అంతా కూడా రూపాయే, అది నువ్వు గుర్తించలేకుండా చిల్లర అయిపోయింది. చిల్లర అయిపోయింది, నాకు రూపాయి కనపడ్డాని నువ్వు ఏడుచుండవు అని నువ్వు ఏడుచుండవు. అంత చిల్లర అయిపోయింది, నా చిల్లర లేదని ఏడుచుండవు. కానీ అంత కలుపుకుంటే రూపాయి ఉంది, అది గుర్తించు నువ్వు. అంటే నేను వేరు, అది వేరు కాదు. నేను వేరు, ఈ ప్రపంచం వేరు కాదు. ప్రపంచానికైనా నేను వేరుగా ఉన్నాను అనుకున్నావా, ఆ ప్రపంచంలో చిల్లరంతా నీకు వేరుగానే ఉంటుంది. నీ డబ్బులు తక్కువ వచ్చుండాయి, రూపాయి లేదు. కానీ అదంతా నాది అనుకున్నావా, చిల్లరగా ఉందా, నీ రూపాయి నీకుంది. నాది అనుకుంటే నీ రూపాయి నీకుంది, నాది కాదనుకుంటే నీ రూపాయి నీకు లేదు. అవునా కదా? అట్లా ఈ జగత్తంతా నాలోనే ఉంది, ఈ జగత్తంతా నాలోనే ఉంది అనుకుంటే నీకు భేదం లేదు. నువ్వు వేరు నేను వేరంటే భేదం వచ్చింది, అర్థమైందా? అప్పుడు చిల్లర 10 మందికి పనిచేసినావు, పంచితేనే వేరైపోయింది. వేరైపోతే నీకు ఆ డబ్బులు తక్కువ వచ్చినాయి, మళ్ళీ రూపాయి కావాలని ఏడుస్తున్నాము. కాబట్టి అదంతా ఆ చిల్లరంతా కూడా నాది అనుకుంటే అప్పుడు అఖిలమంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం. అఖిలమంతా బ్రహ్మమే, ఆ బ్రహ్మమే అఖిలం అనే సద్భావన నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు జగత్తు కూడా సత్యమే అవుతుంది, మిథ్య కాదు. మిథ్య ఏంటంటే నాది అనుకునే భావన మిథ్య, అవునా కదా? ఆ భావన కనుక పోయి అంతా నా స్వరూపమే అనుకుంటే ప్రపంచం కూడా సత్యమే, బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య. అప్పుడు జగత్తంతా బ్రహ్మమయం కావాలి, మిథ్య మిథ్య అంటే ఈ జగత్తు కూడా బ్రహ్మస్వరూపంగా నువ్వు భావించితే ఏమి ఇంకా జగత్తు లేదు, జగత్తు లేదు. బ్రహ్మమే అయిపోయింది జగత్తు కూడా బ్రహ్మమే అయిపోయింది, ఇంకా జగత్తు లేదు. నీ మనసులో కలిగిన భేదభావమే జగత్తు. ఆ భేదభావాన్ని తీసేస్తే అంతా బ్రహ్మస్వరూపమే. ఇక్కడ ఆ మాట చెప్పినట్టు శంకరాచార్యులు బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అంటే నీ మనోపలకములో ఏ జగత్తు అయితే నువ్వు ఏర్పాటు చేసుకున్నావో అది మాయ, కానీ ఈ జగత్తు కాదు. ఈ జగత్తు మాయ కాదు. ఈ జగత్తులో నాది అని ఏదనుకున్నావో అది మాయ, నాది ఏదనుకున్నావో అది మాయ, అవునా కదా? అంటే దాన్ని వేరు చేస్తున్నాను నువ్వు, వేరు చేసినప్పుడు అది మాయ అయింది. దాన్ని మిథ్య చెప్పినాడు శంకర ప్రభువులు. మనమంతా ఈ జగత్తే మిథ్య అనుకుంటున్నాం, ఇదంతా మాయ అనుకుంటున్నాము. ఇది మాయ, ఇది సత్యం. మాయేది నీ మనోబలకములో నువ్వు ఏదైతే నాదని భావిస్తున్నావో అది మాయ. ఎందుకంటే అది నీది కాదు కాబట్టి, అవునా కాదా? అది నీది కాదు, నాదనే భావం వచ్చింది అక్కడ. నాదంటే నీది కాదనే కదా. ఇది నాది అంటానంటే నీది కాదని కదా. ఇది నీది కాదు, నాది కాదు, అందరిది, మనందరిది అంటే అక్కడ మాయ లేదు. ఇంకా మాయ
అది మిథ్య. నీలో ఏదైతే కల్పన అవుతుందో అది మాయ, కానీ నువ్వు మాయ కాదు. నీవు బ్రహ్మము, నీవు సత్యము. ఈ యొక్క చిన్న రహస్యాన్ని కనుక మనం తెలుసుకొని నడుచుకుంటే నీవే బ్రహ్మము, నీ జీవితమే బ్రహ్మమయమవుతుంది, నీ జీవితమే ఆనందమయమవుతుంది. అర్థమైంది? ఆ కోణంలో చెప్పినాడు ఆయన. మనము ఇట్లా అర్థం చేసుకుంటున్నాము, ఇదంతా మాయే అనుకుంటున్నాము. ఇదంతా మాయ అయినప్పుడు నువ్వు మాయే కదా, ఇదంతా మాయ అయితే నువ్వు కూడా మాయే కదా, జగత్తులో నువ్వు కూడా భాగమే కదా. కాబట్టి అందుకే అక్కడ చెప్పాడు మళ్ళా, అఖిలమంతయు బ్రహ్మంబు బ్రహ్మం అఖిలం అన్నాడు. అప్పుడు దాన్ని తేడా చూసుకో నువ్వు. అంతా బ్రహ్మమే అన్నాడు, మాయ ఎక్కడుంది? ఇక్కడ జగత్తు మిథ్య అని చెప్తావు నువ్వు. బ్రహ్మసత్యము జగత్ మిథ్య అనే మాటను ఈ జగత్తంతా మాయనే భావంలో తీసుకుంటున్నట్లయితే అయితే నువ్వు అఖిలమంతా ఈ బ్రహ్మము బ్రహ్మం అఖిలమైనప్పుడు అంతా బ్రహ్మస్వరూపమైంది కదా. ఇదంతా ఇంకా మాయ ఆడింది లేదు. నీలో కలిగిన భేదభావమే మాయ, అది భ్రమ, అది భ్రాంతి. దాన్ని తీసేసుకో, హ్యాపీ. కాబట్టి భగవంతుడు నీలో సర్వ విశ్వం నీలో ఉంది, విశ్వమంతా నీలో ఉంది. విశ్వములో నేనున్నాను అనుకుంటే విశ్వము వేరేతావు. నాలోనే విశ్వం ఉందనుకుంటే నీవు విశ్వం ఒకటేతావు. అవునా కదా? నీలోనే విశ్వం ఉంది, ఈ విశ్వమంతా ఊళ్ళో ఉంది. నీలో ఉన్నప్పుడు ఇది నీకన్నా వేరుగా లేదు కదా, అప్పుడు భేదభావం లేదు కదా, అంతా ఒకటే. విశ్వంలో నేనున్నట్టే అది వేరు, నువ్వు వేరైతావు. కాబట్టి నీలోనే విశ్వం ఉంటే అంతా నీ స్వరూపమే అవుతుంది. కాబట్టి నేను విశ్వములో ఉన్నాను అని అనుకుంటే ఆ విశ్వం మాయ, అది మిథ్య, ఆ జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. కానీ నాలోనే విశ్వం ఉంది అనుకుంటే నీవే సత్యం కాబట్టి, నువ్వు బ్రహ్మం కాబట్టి, అహం బ్రహ్మస్మి అని వేదం చెప్పింది కాబట్టి అంతా బ్రహ్మస్వరూపం, విశ్వమంతా బ్రహ్మస్వరూపమే. ఎందుకంటే నీలోనే ఉంది విశ్వం. బ్రహ్మములో విశ్వం ఉంటే విశ్వమంతా బ్రహ్మం అవుతుంది. విశ్వం బ్రహ్మములో విశ్వం ఉంది, అప్పుడు విశ్వము బ్రహ్మమే కదా. విశ్వములో బ్రహ్మం ఉంటే విశ్వం వేరు, బ్రహ్మం వేరు అవుతుంది. బ్రహ్మం కూడా విశ్వమే అయిపోతుంది. విశ్వములో బ్రహ్మం ఉంటే బ్రహ్మం కూడా విశ్వం అయిపోతుంది, మాయ అయిపోతుంది. అవునా కదా? నాలో విశ్వం ఉంటే, బ్రహ్మములో విశ్వం ఉంటే విశ్వం కూడా బ్రహ్మమే అవుతుంది. అట్లా బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అనే మాట నీలో కలిగినటువంటి నాది నేననే భావననే అనే జగత్తు మాయ, కానీ ఈ కంటికి కనిపించే ఈ జగత్తు మాయ కాదు, ఇది మిథ్య కాదు, ఇది సత్యమే. అటువంటి భావనలు తీసుకుంటే అది నీకు ఆరోగ్యకరంగా ఉంటుంది, అర్థమవుతుంది. కాబట్టి నీవు ఎప్పటికీ ఉన్నావు, నీకు మరణం లేదు, నీకు పుట్టుక లేదు. నీలో ఈ దేహం వస్తూ ఉంది, పోతూ ఉంది. ఈ దేహ సంబంధమైన బాంధవ్యాలన్నింటినీ కూడా నీవు ఎలా చూస్తావంటే కళలాగా చూడు, కళలాగా చూడు. ఇప్పుడు కళ వచ్చింది నీకు రాత్రిపూట, ఏదొచ్చి అది నువ్వు అనుభవించాల్సిందే. నీ ఇష్టం ఉంటుంది, జరగదు. కళలో జరుగుతుందే. నువ్వు నిద్రపోతే అంటే కళ వచ్చాది, ఆ కళ ఎట్ట రావాలో అట్ట వచ్చాది, నీ ఇష్ట ప్రకారం రాదు, అది వచ్చే అదే అట్టనే. ఇది కూడా కళ, ఈ జీవితం, ఈ జాగ్రత్త కూడా ఒక కళ, ఈ జాగ్రత్త కూడా ఒక కళ. ఈ కళలో కూడా అది దాని ఇష్ట ప్రకారంగా నీ ఇష్టం కాదు. ఇక్కడ అయితే నేను ప్రయత్నం చేర్చండా అనుకుంటావు, కానీ అది కూడా కాదు. ఆ ప్రయత్నం కూడా ఆ భగవంతుడిదే, నీదేమి లేదు. కాబట్టి అది ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఇక్కడ కూడా కళ వచ్చినప్పుడు నీ ప్రమేయం ఎట్లలేదో, కళలో నీ ప్రమేయం ఎట్లలేదో, ఈ జాగ్రత్తనే ఈ పెద్ద కళలో, ఈ జీవితంలో నీ ప్రమేయం లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది అనుకుంటున్నావు నువ్వు. నేను చేసిన, నేను పోరాడినా, నేను కష్టపడినా,
అని అనుకుంటున్నావు తప్ప నో అది కాదు, అవునా కదా, నిజం కదా అని ఎదిగితే అది బ్రహ్మతత్వము, అది దైవతత్వము. ఆ స్థితిలో నువ్వు ఉండు, నువ్వు హ్యాపీగా సంసారం చేసుకోమని చెప్తున్నాను. ఆనాడు ఆ స్థితిలో రమణ మహర్షి ఉండి ఆయనకు భార్య బిడ్డలు సంసారం ఇల్లు వాకి లేదు కాబట్టి ఎవరు లేకపోతే నాకెందుకు తలకని బాధలు కొండ మీద కూర్చున్నాడు ఆనందంగా. ఈ ముందు మనకు భార్య బిడ్డలు సంసారం ఇల్లు వాకి ఉంది కాబట్టి విడిచిపెట్టిపోతే సంసారం ఉందని ఈ సంసారంలో ఉంటూ అన్ని లక్షణంగా చేసుకొని ఆ రమణ మహర్షులు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉంటుంది. అన్ని చెయ్యి, అన్ని పనులు చెయ్యి, అంతలగా నాటకం ఆడు, వద్దనేది లేదు. కానీ నీవెవరో నీకు గుర్తులో పెట్టుకో. ఇది పరమార్థం. ఏమో అర్థమైందిగా. జయ శ్రీమా.